హలో అందరికీ ప్రత్యేకంగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ హాయ్. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంక ఈరోజు ఈ వ్లాగ్ అయితే మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి నేను రాగి ఇడ్లీ అయితే వేసాను అనమాట. నైట్ అంతా మంచిగా పులిసింది అంటే ఇడ్లీ కూడా మంచిగా వస్తాయి. అంటే కొంచెం ఫెర్మెంట్ అయితే పిండి మనకి ఇడ్లీలు దూదుల్లాగా వస్తాయని నేను చెప్పను. ఈ రాగి ఇడ్లీలు మామూలుగా నార్మల్గా అయితే వస్తాయి అన్నమాట, ఎక్కువగా ఫెర్మెంట్ అయినా. ఇవేంటంటే కొంచెం వాటి మీద తక్కువగా ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. రాగులు, రాగి పిండి, రాగి జావా ఇలాంటివి అంటే రాగులతో చేసిన ఏ ఐటమ్ అయినా సరే హెల్త్కి చాలా మంచిది. ఇంక ఇడ్లీలు ప్లేట్లో వేస్తున్నంతసేపు కూడా నా మైండ్ అంతా కూడా ఒకటే ఆలోచన. ఎందుకు అంటే నిన్న సండే నేను మొత్తం కూడా యూట్యూబ్ అంటే వర్క్ అంతా తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాను. ఏమీ తోచక యూట్యూబ్ అయితే ఆన్ చేశాను అనమాట. కాసేపు సరదాగా అని చెప్పి చూద్దాంలే అన్నా కూడా ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా ఈ వారం రోజుల నుంచి అయితే ఒకటే న్యూస్ అయితే హల్చల్ అవుతుంది కదా యూట్యూబ్లో, ధర్మస్థల సౌజన్య కేసు. సో దాని గురించి అనమాట. అది 2012లోనే జరిగింది. అప్పుడు చూసాము. ఇంకా మధ్యలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది ఒక కొలిక్ అయితే రాలేదు. అక్కడ జరిగిన వాటిల్లో ఇన్సిడెంట్స్లో సౌజన్య మాత్రమే కాదు, సౌజన్య లాంటి ఆడపిల్లలు చాలా మందినే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేనే స్వయంగా పూడ్చిపెట్టాను అని చెప్పి ఒక అతనైతే ఇప్పుడు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అంటే కోర్టులో. అది కూడా చూడండి, ఇప్పటి వరకు కూడా సాల్వ్ అవ్వని కేసులు ఎన్నో ఉన్నాయి. అక్కడ అవ్వట్లేదు అంటే ఇంకా మీరు ఆలోచించండి. అయినా పోలీసులు మనసు పెడితే ఎన్నో రోజులు పట్టదండి ఏదైనా కేసు సాల్వ్ అవ్వడానికి. చిన్న కేసులు ఎవరు లేరు, సపోర్ట్ ఎవరు లేరు వెనకాల పెద్దవాడు అని అంటే ఏదో వాళ్ళ ఖాతాలో మేము ఇది సాల్వ్ చేసాము ఈ కేసుని అని చెప్పుకోవడం కోసం మాత్రమే కొన్నివి డీల్ చేస్తూ ఉంటారన్నమాట. కానీ మీరు ఎగ్జాంపుల్గా చూసుకోండి, ఏదైతే ఉందో మన స్టేట్ ఏపీ స్టేట్లో ఆయేషా మీరా కేసు ఇప్పటికీ లేదు, దానికి సొల్యూషన్ అనేది లేదనమాట. ఇంకొకటి సుగాలి ప్రీతిది. మీరు ఇంకా ఆలోచించండి, వెనకాల బ్యాక్ సైడ్ మనకి ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకు సంబంధించి ఏదైనా కేసులు ఉన్నాయి అంటే అవి అసలు సాల్వ్ అవ్వవు. వాటి గురించి ఒక 4-5 రోజులు పెద్ద హడావుడి చేసేస్తారే కానీ అక్కడ పెద్దగా జరిగేది ఏమీ లేదు. చూసే వాళ్ళకి మనకి చాలా బాధ అనిపిస్తుంది. చేసే అవకాశం ఉండదు, మనకి ఎలాంటి అవకాశాలు ఉండవు. సో మెయిన్ ఏంటంటే పోలీసులు తలుచుకుంటే అసలు ఎన్నో రోజులు పట్టదు, 4-5 రోజులు సరిపోతుంది అంతే. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, అక్కడ 1 కాదు 2 కాదు 100 మంది ఆడపిల్లల్ని అలా రేప్ చేసి చంపేశారు అంటే ఇప్పుడు ఆ చంపేసిన వాళ్ళ తాలూకా ఎవరో ఒకళ్ళు వచ్చి కంప్లైంట్స్ ఇస్తారు. ఆ కంప్లైంట్స్ అనేవి బయటికి రాకుండా చేస్తున్నారు. అవి ఇంకా మిస్సింగ్ కేసుల్లాగా అట్లా ఉండిపోయినాయి అనమాట. పక్కన స్టేట్లో ఉన్న మనకే అక్కడ నేమ్స్తో సహా అన్నీ తెలుస్తున్నాయి కూడా. ఇంకా అక్కడ ఉన్న సరౌండింగ్స్లో ధర్మస్థల ఏదైతే ఉందో టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ అన్నీ తెలుసు. అక్కడ ఏమీ చేయలేకపోతున్నారు, పోలీసులు డిపార్ట్మెంట్ కూడా ఏం చేయలేకపోతున్నారు అంటే ఏంటి అర్థం? అక్కడ అంతా కూడా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని అంటారు కదా, సో అదనమాట. ఇంకెవరు ఏం చేయలేరు. ఇంకా దేవుడు దిగి రావాలి ఇప్పుడు ఈ కేసులో మాత్రం. దిగి వచ్చినట్టే. ఈ కేసు ఒక కొలిక్కి వస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు ఉన్నట్టే. ఒకటి అర్థం కావటం లేదు, ధర్మస్థల అక్కడ ఉన్నది శ్రీ మంజునాథ స్వామి ఆలయం కదా, 1 కాదు 2 కాదు అన్నీ జరిగినప్పుడు అసలు చేసే వాళ్ళకి కొంచెం అన్న మనసాక్షి లేదా? అది కూడా అక్కడ పెద్దలు, అది కూడా అందరూ చెప్తున్నారు పెద్దల హస్తం ఉంది అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. అసలు ఆ చేసేటప్పుడు కానీ అలాంటి ఇన్సిడెంట్స్ అక్కడ జరిగినప్పుడు కనీసం మనసాక్షి లేదా అని అనిపిస్తుంది. ఆలయం అదిగా అక్కడ టెంపుల్, ఆ టెంపుల్ సరౌండింగ్స్ అలా జరుగుతున్నాయి అంటే నిజంగా వాళ్ళకి పుట్టగతులు కాదు, అసలు మాటలో చెప్పలేము ఇంకా చేసిన వాళ్ళని. కానీ పోలీసులు ఎంత తెలివిగలలో చూడండి, ఎంత గొప్ప పని చేసినట్టుగా ఏంటో అప్పుడే కేసును మేము పట్టుకున్నాము నిందితుల్ని అన్నట్టుగా క్రియేట్ చేశారనమాట. అక్కడ సౌజన్యాన్ని ఎక్కడైతే రేప్ చేసి పడేశారో దానికి కొన్ని అడుగుల దూరంలోనే ఒక మతిస్థిమితం లేని అతను పట్టుకొచ్చి అతనే చేశాడన్నట్టుగా అతను ఒక నిందితుడిలాగా సృష్టించి జైల్లో పెట్టారనమాట. అంటే ఏంటి, ఒకవేళ ఎవరిని పట్టుకోకపోతే అన్నీ బయటకు వస్తాయి కదా మిగతాయి కూడా. సో అందుకని ఇతనే చేశాడు అన్నట్టుగా క్రియేట్ చేసి అతను జైల్లో పెట్టారనమాట. చూడండి ఎట్లా ఉందంటే సొసైటీ అంత ఘోరంగా ఉంది. ఎవరైతే ఉన్నారో నిందితులుగా పట్టుకున్నారో అతన్ని నిర్దోషిగా విడుదలైతే చేశారో. అలా చేసిన తర్వాత ఈ ఇన్సిడెంట్ వెనక ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కనిపెట్టడానికి ఈ కేసును మళ్ళీ తిరిగి దర్యాప్తు చేయాలని చెప్పి సౌజన్య వాళ్ళ ఫ్యామిలీ అయితే డిమాండ్ చేసింది. ఇంకా ఎవరైతే ఉన్నారో సౌజన్య తల్లి కుసుమవతి మీడియాతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. కోర్టు తీర్పుతో మేము హ్యాపీగా ఉన్నాము, కానీ ఎవరైతే ఉన్నారో నిజమైన దోషి సంతోష్ రావు కాదని ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారు అనేది మీరు కనిపెట్టాలి అన్నట్టుగా, ఈ కేసును మళ్ళీ మీరు తిరిగి దర్యాప్తు చేయాలన్నట్టుగా కూడా మీడియాతో మాట్లాడారు. వాళ్ళ మదర్ అయితే మీడియాతో షేర్ చేసుకున్నారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటనేది. మా అమ్మాయి అక్టోబర్ 9, 2012
మార్నింగ్ 8:30కి ఇంటి నుండి కాలేజీకి అయితే వెళ్ళింది. నేను తను కాలేజీకి వెళ్ళేటప్పుడు పనుల్లో బిజీగా ఉన్నందున నేను ఒక్కసారి కూడా చూడలేకపోయాను. తను కాలేజ్ నుండి ఇంటికి తిరిగి రాకపోవడంతో మేము తన కోసం మార్నింగ్ అంటే తెల్లవారుజామున 2 వరకు వెతికాము. కానీ ఆమె ఆచూకీ అనేది దొరకలేదు. ఒక రోజు తర్వాత ఆమె మృతదేహం దొరికిన ప్రదేశం కూడా ఒక 2000 మంది వరకు ఈ శోధనలో పాల్గొన్నారు. ఆమెను చంపే ముందు నిందితులు ఎట్లా హింసించారంటే చేతులను శాల్వాతో కట్టేసి గొంతు కోసి చంపేశారు. నేను నా కూతురు మృతదేహాన్ని చూడలేకపోయాను నా కళ్ళతో. ఆమెను గుర్తుపట్టని రోజు లేదు. ఇంత దారుణంగా వారు ఎలా చంపగలిగారు? దర్యాప్తు అధికారులు మొదట్లో ఆధారాలను నాశనం చేశారు. అసలు నా కూతురు చనిపోయిన రోజు వర్షం పడుతుంది. తన శరీరము మరియు బట్టలు నీటిలో తడిసి ఉండాలి కదా, కానీ అసలు అవే కనిపించలేదు అని చెప్పి వాళ్ళ మదర్ అయితే ఏడుస్తూ మాట్లాడారు. చూస్తున్నంతసేపు కూడా అక్కడ జరిగింది ఒక్క సౌజన్య కేసు మాత్రమే కాదు, ఇలాంటి భయంకరమైన ఎన్నో ఉన్నాయి బయటకు రానివి మిస్సింగ్ కేసెస్. వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో తలుచుకుంటుంటేనే భయంకరంగా అనిపిస్తుంది. ఆ పొజిషన్లో మనం ఉన్న మన పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలకైతే మనం ఖచ్చితంగా వెళ్తాం ఇలాంటివి చూసినప్పుడు. కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇలాంటివి ఇంకా జరగకుండా చూడాలని దేవుడిని కోరుకోవడం తప్ప.